హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, దాంతో పాటుగా రిలేటెడ్ జీకే అండ్ ఇంపార్టెంట్ స్కీమ్ అండ్ ఎంసీక్యూస్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ మనకి టాపిక్ వచ్చేటప్పటికి పర్సన్ ఇన్ కరెంట్ అఫైర్, ఒబిచ్చెరీ, మరణించిన వ్యక్తి వార్తల్లో ఉన్నది. సో ఆ టాపిక్ చూద్దాం. సో ఇక్కడ పర్సన్ చూడండి, ఫాలీ శామ్ నారీమన్. ఫాలీ శామ్ నారీమన్ రీసెంట్గా చనిపోవడం జరిగింది అండ్ ఆయనకి సంబంధించిన కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు. ఫాలీ శామ్ నారీమన్ గారు లా ప్రొఫెషన్కి సంబంధించిన వ్యక్తి, న్యాయవాద వృత్తికి సంబంధించిన వ్యక్తిగా చెప్పొచ్చు. ప్రొఫెషన్ ఏదంటే అది గుర్తుపెట్టుకోండి. అండ్ అంతేకాదు ఆయన సుప్రీంకోర్టులో వర్క్ చేశారు అండ్ దాంతోపాటుగా ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా వర్క్ చేశారు. సో జనరల్గా మనం అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం కదా, ఏజీఐ. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా మనకి ఎవరైతే ఉంటారో అండ్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఇన్ ఇండియాగా కూడా చెప్పడం జరుగుతుంది కదా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కింద నెక్స్ట్ ఉండే పొజిషన్ ఏదైతే ఉందో సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాం. దాని తర్వాత ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇట్లా మాట్లాడతాం. ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నది ఫాలీ శామ్ నారీమన్ గారు అండ్ వర్క్ చేశారు. అట్లా ఈయన కొడుకు ఎవరైతే ఉన్నారో రోహింతాన్ నారీమన్ గారు, ఆయన సొలిసిటర్ జనరల్గా కూడా వర్క్ చేశారనమాట. సో ఇది వీళ్ళకి సంబంధించిన ప్రొఫెషన్. 2007లో పద్మ విభూషణ్ అవార్డుని అందుకున్నారు. 1991లో పద్మభూషణ్ అవార్డు అనేది కూడా వచ్చింది ఈయనకి. అండ్ అంతేకాకుండా ఈయనకి సంబంధించి ఒక ఆటోబయోగ్రఫీ ఉంది, దాని పేరు బిఫోర్ మెమరీ ఫేడ్స్. బిఫోర్ మెమరీ ఫేడ్స్ అనే ఆటోబయోగ్రఫీ ఎవరికి సంబంధించింది? ఫలీ శామ్ నారీమన్ గారికి సంబంధించింది. ఎడిషనల్ సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టులో కూడా వర్క్ చేసిన వ్యక్తి అండ్ న్యాయవాదిగా చాలా కేసెస్ని వాదించిన వ్యక్తిగా ఉన్న ఎవరైతే మనకి ఫాలీ శామ్ గారు ఉన్నారో రీసెంట్గా మరణించారు. సో దానికి సంబంధించింది అండ్ ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కింద ప్రజెంట్ వెంకటరమణి గారు ఉన్నారు, ఏజీఐ ఆఫ్ ఇండియా కింద. అది ఒకటి జీకే క్వశ్చన్ కింద మీరు రిపీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఈ టాపిక్ మీరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పరంగా జనరల్గా చూసుకోవచ్చండి. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఐబిఎస్ఏ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇక్కడ ఐబిఎస్ఏ స్టాండ్ ఫర్ ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా అండ్ ఈ 3 కంట్రీలకి సంబంధించిన ఒక కూటమిగా, ఒక ఫోరంగా ఐబిఎస్ఏ అనేదాన్ని చెప్పొచ్చు. దీనికి పర్టికులర్గా హెడ్ క్వార్టర్స్ అంటూ ఏం లేదండి. సో యాన్యువల్గా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాంటి ఐబిఎస్ఏకి ఇండియా $1 మిలియన్ ఫండ్గా ఇవ్వడం జరిగింది. అది దేనికోసం అంటే పోవర్టీ అండ్ హంగర్ ఎలివేషన్. సో మనకి ఏదైతే పేదరికం మరియు ఆకలికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయో దాన్ని రూపుమాపడానికి మనకి ఐబిఎస్ఏ అనే ఫోరం ఉంది చూసారా, ఇది 2004లో 2004లో పోవర్టీ ఫండ్ అనే దాన్ని రైజ్ చేసింది అనమాట. పోవర్టీ అండ్ హంగర్ ఎలివేషన్ ఫండ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో ఈ ఫండ్ని ఎవ్రీ ఇయర్ కూడా ఇందులో ఉన్న ఒక్కొక్క కంట్రీ లేకపోతే ఒక్కొక్క రొటేషన్ బేస్డ్గా ఒక్కొక్క కంట్రీ ఇచ్చుకుంటూ రావాలి. అలాగే ఈసారి రీసెంట్గా మనకి ఇండియా $1 మిలియన్ ఐబిఎస్ఏకి ఫండ్గా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అండ్ 2024లో ఐబిఎస్ఏ యొక్క సమిట్ ఎక్కడ జరగబోతుంది అంటే బ్రెజిల్లో జరగబోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నార్మల్గా మనకి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నాటో అనేది ఉంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ యుఎస్ఏ లేదా వెస్ట్రన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వెస్ట్రన్ కంట్రీస్ యొక్క అతిపెద్ద సైనిక సహకారి కూటమి, మిలిటరీ అలయన్స్గా దీన్ని చెప్పొచ్చు అనమాట, యూరప్ అండ్ వెస్ట్రన్ కంట్రీస్కి సంబంధించి. అయితే నాటోకి దీటుగా మనకి ఏషియాకి సంబంధించి కూడా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లాంటిది ఏర్పడింది. దాని తర్వాత మీరు G7 చూసినట్టయితే G7లో యుఎస్ఏ, యూకే లాంటి కంట్రీలతో మనకి ఈ జపాన్ని ఏషియా నుంచి తీసుకుని ఈ మనకి G7 కూటమి ఏర్పడింది. సో దాని తర్వాత G20 అనేది కూడా ఎస్టాబ్లిష్ అయింది. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ఎకనామికల్గా, జాగ్రఫికల్గా, పొలిటికల్గా స్టెబిలిటీగా ఉండడం కోసం, డెవలప్మెంట్ కోసం కొన్ని కంట్రీలు కలిసి ఒక ఆర్గనైజేషన్గా ప్రారంభం అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దానికి దీటుగా అపోనెంట్గా ఇంకొక ఆర్గనైజేషన్ ప్రారంభం అవ్వడం స్టార్ట్ అయింది. అలా ప్రపంచంలో మనకి చాలా ఆర్గనైజేషన్స్ వచ్చాయి, చాలా ఫారమ్స్ వచ్చాయి. ఆ ఫారమ్స్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫారమ్గా ఐబిఎస్ఏ అనే దాన్ని చెప్పొచ్చు అనమాట. ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇలాంటి కూటముల్లోనే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సమిట్గా మనం బ్రిక్స్ అనే సమిట్ని కూడా చెప్పడం జరుగుతుంది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. సో ఈ బ్రిక్స్లో న్యూ మెంబర్స్ కూడా రాబోతున్నారు. ఇరాన్ అనే న్యూ మెంబర్ రాబోతుంది, ఈజిప్ట్ అనే న్యూ మెంబర్ రాబోతుంది. ఇవన్నీ న్యూ మెంబర్స్గా రాబోతున్నారు.
అలాగే G20కి సంబంధించి ఈ సంవత్సరం సమావేశం కూడా ఎక్కడ జరగబోతుంది అంటే బ్రెజిల్లో జరగబోతుంది. బ్రిక్స్ యొక్క ఈ సంవత్సరం సమావేశం అనేది మనకి ఏ కంట్రీలో జరగబోతుంది అంటే రష్యాలో జరగబోతుంది. SCO యొక్క సమావేశం అనేది ఏ కంట్రీలో జరగబోతుంది ఈ సంవత్సరం అంటే కజకిస్తాన్లో జరగబోతుంది. నాటో యొక్క సమావేశం ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుంది అంటే వాషింగ్టన్ డీసీలో జరుగుతుంది. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉందండి. రీసెంట్గా ఏ ఇంటర్నేషనల్ న్యూస్ అంటే ఈ రోజు చెప్పుకుంటున్న ఇంటర్నేషనల్ న్యూస్లో ఏ ఫోరం మనకి న్యూస్లో ఉందంటే IBSA అనేది వార్తల్లో ఉంది, దానికి సంబంధించింది. సో నెక్స్ట్ టాపిక్ నేషనల్ రిలేటెడ్గా చూడొచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ స్కిల్ సెంటర్ ఇన్ ఒడిస్సా ఇనాగ్రేటెడ్ బై యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో మనకి విద్యాశాఖ మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ గారు ఒడిస్సాలో అండ్ ఇండియాలో కూడా ఫస్ట్ స్కిల్ సెంటర్ అనే దాన్ని ఏర్పాటు చేశారు, లేదా ఒడిస్సాలోనే మనకి ఫస్ట్ స్కిల్ సెంటర్గా దీన్ని చెప్తున్నారు. సో అది మనకి ఒడిస్సాలోని సంబాల్పూర్ అనే ప్రాంతంలో ఏర్పరచడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఫస్ట్ స్కిల్ సెంటర్ ఇన్ ఒడిస్సా ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇనాగ్రేట్ చేశారు సంబాల్పూర్లో. సో ఈ స్కిల్ సెంటర్ అనేది దేనికి అంటే మనకి లైక్ అటు ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడానికి అండ్ స్కిల్ డెవలప్మెంట్ని పెంచడానికి, ఈ రెండింటికి కూడా ఇది యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. ఇది ఎవరి యొక్క పర్యవేక్షణలో ఉంటుందంటే NSDC, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో మనకి జాతీయ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో దాని యొక్క ఆధ్వర్యంలో, ఈ NSDC ఆధ్వర్యంలో మనకి స్కిల్ సెంటర్ అనేది నడుస్తుంది అనమాట. అది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఎడ్యుకేషన్ డే అనేది మనకి November 11th రికగ్నైజ్ చేయబడింది. విద్యా దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం November 11th. ఎందుకు అంటే మన ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు, ఆయన యొక్క గౌరవార్థంగా ఈ డేని ఎడ్యుకేషన్ డేగా మనం ప్రకటించడం జరిగింది. అలాగే నిన్న కరెంట్ అఫైర్లో ఒకటి చూసాం, జాతీయ విద్యా విధానం 2020. సో ఏదైతే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిందో దాని ప్రకారం ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు వచ్చాయని, 10th స్టాండర్డ్కి వచ్చిన ఒక స్టూడెంట్ మినిమం 3 లాంగ్వేజెస్ని నేర్చుకుంటారని, దాంట్లో 2 లాంగ్వేజెస్ నేటివ్ లాంగ్వేజెస్ అయి ఉంటాయని, సో ఇలాంటివి మనం డిస్కస్ చేసాం. అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలోని స్కూల్స్కి, యూనివర్సిటీస్కి 3 years లోపు మనకి డిజిటలైజ్డ్ రూపంలో అకాడమిక్ సిలబస్, అకాడమిక్ బుక్స్ అన్నీ కూడా మనకి నేటివ్ లాంగ్వేజెస్ లేదా ఇండియన్ లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉండాలి అని చెప్పేసి ఒక సర్క్యులేషన్ని పాస్ చేసిందని నిన్న డిస్కస్ చేసాం. సో దానికి సంబంధించి అనువాదిని అనే ఒక యాప్ యూజ్ అవుతుంది అని, ఆల్రెడీ ఈ యాప్ని 2 years నుంచి యూజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ చాలా వరకు బుక్స్ని 12 రీజనల్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసి డిజిటల్ పరంగా ఈ కుంభ్ అనే ఒక పోర్టల్లో మనకి ఉంచడం జరిగిందని కూడా డిస్కస్ చేసాం. సో ఇది ప్రీవియస్ కరెంట్ అఫైర్ అండి, ఇది జీకే, ఇది ప్రెసెంట్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అనమాట. సో ఫస్ట్ స్కిల్ సెంటర్ ఇన్ ఒడిస్సాగా చెప్పొచ్చు దీన్ని. సో మనకి రీసెంట్గా స్టార్ట్ అయింది. ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్గా మనకి ప్రజెంట్ ఉన్నది ఎవరు? నవీన్ పట్నాయక్ గారు. నవీన్ పట్నాయక్ గారు అండ్ ఒడిస్సా యొక్క చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. రఘువర దాస్ గారు ఎవరైతే ఉన్నారో ఒడిస్సా యొక్క గవర్నర్గా ఉన్నారు. ఒడిస్సాలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ అండ్ బయోస్పియర్స్ కింద, అండ్ నేషనల్ పార్క్ అండ్ బయోస్పియర్ సిమ్లిపల్, అండ్ ఇంకొక నేషనల్ పార్క్ కింద బితర్కనిక అనేది కూడా లొకేట్ అయ్యి ఉందన్నమాట. సో ఈ సిమ్లిపల్ నేషనల్ పార్క్లోనే మనకి ఒక బ్లాక్ టైగర్ సఫారీ అనే దాన్ని కూడా స్టార్ట్ చేయబోతున్నారు. సో బ్లాక్ టైగర్ సఫారీని ఎక్కడ స్టార్ట్ చేయబోతున్నారు అంటే సిమ్లిపల్ అనే ఏరియాలో. అండ్ ఇదే ఒడిస్సాలో ఉన్న మనకి ఇంపార్టెంట్ కోస్టల్ ఏరియా పేరు చాందీపూర్ కోస్టల్ ఏరియాగా చెప్పొచ్చు అనమాట. ఇక్కడ DRDO ఎక్కువగా మిసైల్స్ని టెస్ట్ చేస్తుంది. రీసెంట్గా మనకి DRDO అభివృద్ధి పరిచిన ఏదైతే ఆకాష్ NG మిసైల్ అనేది ఉందో, సో ఇది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్గా చెప్తామన్నమాట. ఆకాష్ NG మిసైల్ అనే దాన్ని DRDO ఎక్కడి నుంచి పరీక్షించింది అంటే చాందీపూర్ కోస్టల్ ఏరియా నుంచి పరీక్షించడం జరిగింది. సో ఇవన్నీ ఒడిస్సాకి సంబంధించిన జీకే కోరిలేటెడ్ కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి పర్సన్ ఇన్ న్యూస్ అండి. ఇది అపాయింట్మెంట్కి సంబంధించింది. మనకి ఇండియన్ ఆర్మీలో నార్థరన్ కమాండ్ వింగ్కి సంబంధించిన ఎవరైతే ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారో ఆయన్ని రీసెంట్గా వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా అపాయింట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇండియన్ ఆర్మీలో మనకి చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, వైస్ చీఫ్ అనే వాళ్ళు ఉంటారు. సో దీంట్లో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీగా మనకి ఉపేంద్ర ద్వివేది గారిని అపాయింట్ చేశారు. ఇంతకు ముందర ఈ ప్లేస్లో మనకి సుచేంద్ర కుమార్ గారు ఉండేవాళ్ళు. ఈయన్ని రీప్లేస్ చేసుకుంటూ ఉపేంద్ర ద్వివేది గారిని రీసెంట్గా అపాయింట్ చేయడం జరిగిందనమాట. అలాగే ఇండియన్ ఆర్మీ యొక్క చీఫ్గా ప్రజెంట్ మనకి జనరల్ మనోజ్ పాండే గారు ఉన్నారు. అండ్ రీసెంట్గా ఈయన యూఎస్ఏని విజిట్ చేయడం కూడా జరిగింది ఒక 5 days బ్యాక్. ఇండియన్ నేవీ అడ్మిరల్గా ఆర్ హరికుమార్ గారు ఉన్నారు.
ఇండియన్ ఎయిర్ మార్షల్ గా వివేక్ చౌదరి గారు ఉన్నారు. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన హెడ్స్ నేమ్స్. ఇండియన్ ఆర్మీ డే వచ్చేటప్పటికి ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నేను మెన్షన్ చేయలేదు, జాన్ 15th. ఇండియన్ నేవీ డే వచ్చేటప్పటికి December 4th. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే వచ్చేటప్పటికి October 8th మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఉపేంద్ర ద్వివేది, సిడిఎస్ చీఫ్ గా అనిల్ చౌహాన్ గారు ఉన్నారు, చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా మనోజ్ పాండే గారు ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పర్సన్ ఇన్ ద న్యూస్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ పర్సన్ ఇన్ న్యూస్ కి సంబంధించింది, కాకపోతే బ్యాంకింగ్ లేదా ఎకానమీ రిలేటెడ్ గా చెప్పొచ్చు. సో మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉంది చూసారా. సో కోటక్ మహీంద్రా బ్యాంక్ కి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, కోటక్ మహీంద్రా బ్యాంక్ కి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా కేవీఎస్ మనియన్ అనే పర్సన్ అపాయింట్ అయ్యారు. అలాగే డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా శాంతి ఏకాంబరం అనే పర్సన్ మనకి అపాయింట్ అవ్వడం జరిగింది. డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్స్ గా రీసెంట్ గా వీళ్ళని అపాయింట్ చేయడం జరిగింది అనమాట. దానికి సంబంధించింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి ముంబైలో ఉంది. సో రీసెంట్ గా మహారాష్ట్రకి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే అటల్ సీ బ్రిడ్జ్. సో మనకి ఈ ఇండియాలోనే వరల్డ్ లో కూడా వన్ ఆఫ్ ద లాంగెస్ట్ సీ బ్రిడ్జ్ గా ఉన్నది అటల్ సీ బ్రిడ్జ్ గా చెప్తాం. కానీ ప్రపంచంలో ఇంకా ఉన్నాయి కాబట్టి వన్ ఆఫ్ ద అనే వర్డ్ యూజ్ చేసాం. బట్ ఇండియాలో అయితే అతి పొడవైన సముద్రపు వంతెన సీ బ్రిడ్జ్ ఏది అంటే అటల్ సీ బ్రిడ్జ్ గా చెప్తాం. సో ఇదేంటి అంటే సముద్రం మొత్తం మీద ఈ బ్రిడ్జ్ లెంత్ 16.5 కిలోమీటర్స్, ల్యాండ్ మీద కూడా కనెక్ట్ అయి ఉంటుంది కదా, అది 5.5 కిలోమీటర్. ఇది నవసేవ హార్బర్ తో లింక్ అయ్యింది. సో మనకి ల్యాండ్ అండ్ ఇక్కడ సముద్రం మీదది, అలాగే నెక్స్ట్ ల్యాండ్ మీద కనెక్ట్ అయింది, అలాగే ఒక హార్బర్ కి లింక్ అయింది. టోటల్ గా ఈ బ్రిడ్జ్ లెంత్ 21.8 కిలోమీటర్స్. అలా ఇవ్వకుండా మీకు ల్యాండ్ మీద ఎంత, సీకి సంబంధించి ఎంత అంటే ఇట్లా చూసుకోవచ్చు అనమాట. ఇది అటల్ సీ బ్రిడ్జ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు. రిలేటబుల్ కరెంట్ అఫైర్ గా దాన్ని మీరు అక్కడ చదువుకోవచ్చు. సో ఇక్కడ ఎంసీక్యూస్ చూద్దాం. వేర్ హ్యాస్ ఇండియాస్ నావీస్ మిలిటరీ ఎక్సర్సైజ్ మిలాన్ 24 బిగెన్? సో మిలాన్ 24 అనే ఇండియా యొక్క నావిక యుద్ధ విన్యాసం ఎక్కడ మొదలైంది? చెన్నై, విశాఖపట్నం, ముంబై అండ్ కొచ్చి. సో విశాఖపట్నం ఏరియాలో మిలాన్ 24 అనే ఒక యుద్ధ విన్యాసం స్టార్ట్ అయిందనమాట. మిలాన్ అంటే అర్థం మల్టీలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ గా చెప్తాం. ఇండియాలో కండక్ట్ చేసే అతిపెద్ద నావిక విన్యాసంగా దీన్ని చెప్తారు. ఎందుకంటే ఈ విన్యాసంలో 51 కంట్రీస్, దాదాపుగా 51 కంట్రీస్ విల్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ఎక్సర్సైజ్ గా కూడా చెప్పొచ్చు. ఆల్రెడీ స్టార్ట్ అయింది Feb 19th విశాఖపట్నంలో. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఏంటంటే హార్మోనీ అండ్ నెక్స్ట్ కొహెన్షన్ అండ్ కోఆపరేషన్. సో కొహిజన్, కోఆపరేషన్ అండ్ హార్మోనియం అనేది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ ఏమంటాం థీమ్గా ఉందన్నమాట. సో థీమ్ని గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్కి సంబంధించింది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ జరుగుతుంది అంటే విశాఖపట్నంలో జరుగుతుంది. సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గతంలో కూడా ఇలాంటి నావీ ఎక్సర్సైజ్లు వేరే కంట్రీతో ఇండియా కండక్ట్ చేసింది. లైక్ స్లినెక్స్, ఇండియాకి శ్రీలంకకి సంబంధించిన నావీ ఎక్సర్సైజ్ ఇది. ఈవెన్ మల్బార్ క్వాడ్ కంట్రీస్ కండక్ట్ చేసే నావీ ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు అనమాట. మల్బార్ ఎక్సర్సైజ్ కావచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వరుణ, ఫ్రాన్స్ అండ్ ఇండియన్ నావీకి సంబంధించి కండక్ట్ చేసే ఎక్సర్సైజ్గా వరుణ అనే దాన్ని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ జాయెద్ తల్వార్, అది యూఏఈకి ఇండియాకి సంబంధించిన నావీ ఎక్సర్సైజ్గా చెప్పొచ్చు. అండ్ జాయెద్ తల్వార్ ఈజ్ అ నావీ ఎక్సర్సైజ్. వరుణ, మల్బార్, స్లినెక్స్ ఇవి ఇండియా డిఫరెంట్ కంట్రీస్తో పార్టిసిపేట్ చేసే ఎక్సర్సైజెస్గా చెప్పడం జరుగుతుంది. సో బట్ ఇండియా కండక్ట్ చేసే ఎక్సర్సైజ్ వేరియస్ కంట్రీస్తో ఏది అంటే దట్ ఈజ్ అ మిలాన్ 2024 అనేది విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. అలాగే ఇండియన్ నావీ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేస్తారంటే December 4th ఇండియన్ నావీ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎంసీక్యూ. రితురాజ్ సింగ్ హ్యాస్ పాస్డ్ అవే రీసెంట్లీ అండ్ హీ రిలేటెడ్ టు. సో మనకి రితురాజ్ సింగ్ అనే పర్సన్ రీసెంట్గా చనిపోయారు. ఆయన సింగరా, యాక్టరా, టెన్నిస్ ప్లేయరా, సోషల్ వర్కరా అని చెప్పేసి అడుగుతున్నారు. సో రీసెంట్గా మరణించిన వాళ్ళలో ఇన్ ఒబిచరీస్ సింగర్ వచ్చేటప్పటికి ప్రభా ఆత్రే గారు, ఆమె సింగరే, రీసెంట్గా చనిపోయారు. చంపలక్ష్మి గారు హిస్టోరియన్ అనమాట, ఈమె కూడా చనిపోవడం జరిగింది. సో ఇవన్నీ జనరల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. అయితే ఇక్కడ యాక్టర్ అనమాట రితురాజ్ సింగ్ గారు హార్ట్ అటాక్ వల్ల రీసెంట్గా ఆయన చనిపోవడం జరిగింది. ఆయన మూవీస్లో యాక్ట్ చేశారు, వెబ్ సిరీస్లో యాక్ట్ చేశారు, టెలివిజన్ సీరియల్స్లో కానీ టెలివిజన్ దాంట్లో కానీ ఈయన యాక్ట్ చేయడం జరిగింది. రితురాజ్ సింగ్ గారు రీసెంట్గా మరణించారు. ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం.
సో నెక్స్ట్ ఎంసీక్యూ చూడండి. 4th ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ హ్యాస్ బిగిన్ ఇన్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో 4th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయని అడుగుతున్నారు. రీసెంట్గా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి మనకి 6th ఎడిషన్ తమిళనాడులో జరిగిందండి. దాని తర్వాత ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. మొట్టమొదటిగా అవి లడాఖ్లో స్టార్ట్ అయ్యాయి, తర్వాత కాశ్మీర్లో కంప్లీట్ అవుతాయి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ స్టార్ట్ అయింది అస్సాంలో రీసెంట్గా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020లో ఒడిస్సాలోని భువనేశ్వర్లో స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏమో 2018లో స్టార్ట్ అయ్యాయి. ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ 2020లో స్టార్ట్ అయినాయి అనమాట. సో అలా మనకిప్పుడు 4th ఎడిషన్ అస్సాంలో జరుగుతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్గా హిమాంత బిశ్వ శర్మ ఉన్నారు. అస్సాం యొక్క గవర్నర్గా గులాబ్ చంద్ కటారియా గారు ఉన్నారు. అస్సాం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ టీ ప్రొడక్షన్ అండ్ దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ప్లేస్గా సుర్మా వ్యాలీ అనే దాన్ని చెప్తాం. అస్సాంలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా కజిరంగా నేషనల్ పార్క్ని చెప్పడం జరుగుతుంది. అస్సాంలో ఇంపార్టెంట్ బయోస్పియర్గా మానస్ అనే బయోస్పియర్ని చెప్పచ్చు. అండ్ అస్సాంలో ఇంపార్టెంట్ రివర్ వచ్చేటప్పటికి బ్రహ్మపుత్ర రివర్ అనేది అస్సాంలో చాలా ఇంపార్టెంట్ రివర్. ఇదే అస్సాంకి ఫార్మర్ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు సర్బానంద సోనోవాలా గారు. ఈ సర్బానంద సోనోవాలా గారే ప్రజెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్కి సంబంధించిన మంత్రిగా కూడా ఉన్నారు. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, వేర్ హ్యాస్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ కల్కి ధామ్ టెంపుల్ బీన్ హెల్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో కల్కి ధామ్ టెంపుల్ అనేది రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఆ టెంపుల్ యొక్క ఫౌండేషన్ని ప్రారంభించారు. ఫౌండేషన్ కోసం అని చెప్పేసి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. అయితే అది ఏ స్టేట్లో ఉంది అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ అస్సాం. సో అస్సాంలో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించింది ఏది అంటే కామాఖ్య టెంపుల్ అని చెప్పేసి అంటాం. కామాఖ్య టెంపుల్ ఉన్నది మనకి అస్సాంలో. ఆ కామాఖ్య టెంపుల్ కారిడార్ని ప్రారంభించింది కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి అస్సాంలో ఉంది. గుజరాత్లో ఇంపార్టెంట్ టెంపుల్గా ఉన్నది సోమనాథేశ్వర ఆలయం అని చెప్పేసి అంటాం. సోమనాథేశ్వర ఆలయం అనేది గుజరాత్లో లొకేట్ అయి ఉంది. ఈ ఆలయ ట్రస్ట్ చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారే ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ అని చెప్పేసి ఉన్నాయి. మధ్యప్రదేశ్లో మనకి ఉజ్జయిని మహాకాళి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఉజ్జయిని మహాకాళి అనే టెంపుల్ ఏదైతే ఉందో అది న్యూస్లో ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఉత్తరప్రదేశ్లోని సంబాల్ అనే ప్రాంతంలో సో ఇప్పుడు మనకి ఈ మహాకల్కి ధామ్ టెంపుల్ అనే దాన్ని ఫౌండేషన్ స్టోన్ని ప్రారంభించారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అంతేకాకుండా ఆల్మోస్ట్ చాలా ప్రాజెక్ట్స్ 10 lakh crores 10 లక్షల కోట్ల విలువ కలిగిన డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని లక్నోలో రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. యూపీ యొక్క చీఫ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ గారు, గవర్నర్గా ఆనందీబెన్ పటేల్ గారు ఉండడం జరిగింది. ఈ యూపీలో ఒకే ఒక్క నేషనల్ పార్క్ ఉంది, అది దుధ్వా నేషనల్ పార్క్. అండ్ కథక్ డాన్స్కి ఉత్తరప్రదేశ్ అనేది పెట్టింది పేరుగా చెప్పొచ్చు, ఈవెన్ నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇది యూపీకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చాలా టెంపుల్స్ మనకి న్యూస్లో ఉన్నాయండి. ఎగ్జాంపుల్కి యూఏఈలో ఫస్ట్ టెంపుల్ అనేది, ఫస్ట్ ఇండియాకి సంబంధించిన టెంపుల్ అనేది యూఏఈలో ప్రారంభం జరిగింది రీసెంట్గా, అది ఒకటి. సో ఏ కంట్రీలో రీసెంట్గా ఇండియాకి సంబంధించిన ఒక ఆలయం అనేది ప్రారంభమైంది అంటే యూఏఈలో ప్రారంభమైంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి అయోధ్య టెంపుల్ ఏదైతే ఉందో అది ఇనాగ్రేషన్ అనేది జరిగింది ఈ సంవత్సరమే. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఉజ్జయిని మహాకాళి అమ్మవారు ఏదైతే ఉందో ఆ టెంపుల్ అనేది మనకి ఇటీవల వార్తల్లో ఉంది. కామాఖ్య టెంపుల్ అస్సాంకి సంబంధించి కామాఖ్య కారిడార్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. అంతేకాకుండా సోమనాథేశ్వర ఆలయానికి ట్రస్ట్ చైర్పర్సన్గా కూడా నరేంద్ర మోదీ గారు ఉన్నారు. దానివల్ల అది కూడా న్యూస్లోకి రావడం జరిగింది. ఇలా పలు టెంపుల్స్ న్యూస్లో ఉన్నాయి. బట్ ఇక్కడ రీసెంట్గా కల్కి ధామ్ టెంపుల్కి ఫౌండేషన్ స్టోన్ని ప్రారంభించింది నరేంద్ర మోదీ గారు. అది ఉత్తరప్రదేశ్లోని సంబాల్ అనే ఏరియాలో ఉంది. సో నెక్స్ట్ వన్ చూడండి, లార్జ్ డిపాజిట్స్ ఆఫ్ ఐరన్ ఓర్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ కరౌలి, ఇట్ ఈస్ ఇన్ విచ్ స్టేట్? రీసెంట్గా అత్యధికమైన ఇనుప ధాతువుకి సంబంధించినవి మనకి ఒక రాష్ట్రంలో అత్యధికంగా బయలుపడ్డాయంట. దాదాపుగా 840 మిలియన్ టన్స్ 840 మిలియన్ టన్స్తో కూడిన ఈ ఐరన్ ఓర్స్ అనేవి కరౌలి అనే ప్రదేశంలో బయలుపడ్డాయి. దిస్ కరౌలి ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఏ స్టేట్లో ఉంది అని అడుగుతున్నారు. ఒడిస్సా, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి రాజస్థాన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాజస్థాన్లోని కరౌలి అనే ప్రాంతంలో వీటిని కనుగొన్నారు.
ఐరన్ అనేది మనకి ఈ ధాతువుల నుంచి వస్తుంది. ఇక్కడ ఓర్ కదా, ఈ ఓర్స్ నుంచి వస్తుంది. హెమటైట్, మ్యాగ్నెటైట్, లియోనైట్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ సెడిరైట్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. సో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ని రాట్ ఐరన్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అలాగే పిగ్ ఐరన్ లేదా క్యాస్ట్ ఐరన్ అనేది కూడా మనకి ఇంకొక ఫామ్లో అవైలబుల్ ఉంటుంది. ఒకసారి ఇవి జనరల్గా చూసుకోవచ్చండి. అయితే ఇది రాజస్థాన్లో రికగ్నైజ్ చేశారు. రాజస్థాన్ యొక్క చీఫ్ మినిస్టర్గా భజన్ లాల్ శర్మ గారు ఉన్నారు. ప్రజెంట్ భజన్ లాల్ శర్మ ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్. ఇదే రాజస్థాన్లో ఇంపార్టెంట్గా ఉన్న నేషనల్ పార్క్స్లో సరిస్కా అనే ఒక నేషనల్ పార్క్, రణతంబోర్ అనే నేషనల్ పార్క్స్ ఇంపార్టెంట్గా చెప్పచ్చు. థార్ ఎడారి, థార్ డెజర్ట్ ఉన్నది కూడా రాజస్థాన్ ఏరియాలోనే. అరావలి మౌంటైన్స్ ఉన్నవి రాజస్థాన్ ఏరియాలోనే. అండ్ రాజస్థాన్ పాకిస్తాన్ వైపుగా ఒక బోర్డర్ని కూడా షేర్ చేసుకుంటుంది. అంటే పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో బోర్డర్ వైపు ఉన్న ఏరియాస్లో గుజరాత్ అనేది ఉంటుంది, పంజాబ్ అనేది ఉంటుంది, జమ్మూ కాశ్మీర్ అనే యూనియన్ టెరిటరీ ఉంది. వాటితో పాటుగా రాజస్థాన్ కూడా ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో మనం డైలీ ఫోక్ డాన్సెస్ని చూస్తున్నాం కదా. నిన్న గుజరాత్కి సంబంధించిన ఇంపార్టెంట్ జానపద నృత్యాలు ఫోక్ డాన్స్ చూసాం. ఈరోజు జీకే టాపిక్లో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ని చూద్దాం. సో ఫస్ట్ వన్ కజ్రీ అనే ఫోక్ డాన్స్. కజ్రీ. సో ఇది వచ్చేటప్పటికి వర్షాలు వచ్చే ముందర హ్యాపీనెస్ వల్ల ఈ డాన్స్ని పర్ఫామ్ చేస్తారండి. బిఫోర్ దట్ మాన్సూన్స్ అరైవల్ ఈ డాన్స్ని ఉత్తరప్రదేశ్లో పర్ఫామ్ చేస్తారు. కజ్రీ. తర్వాత నౌటంకి. నౌటంకి ఉత్తరప్రదేశ్లో పాపులర్. ఉత్తరప్రదేశ్తో పాటుగా బీహార్లో కూడా కొంతవరకు పాపులర్ అంట. బిఫోర్ సినిమాస్, అంటే సినిమాలు ఇండియాలో అసలు మనకి ఇంట్రడ్యూస్ అవ్వక ముందర ఈ నౌటంకి అనేది చాలా మందికి తెలుసు అంట. సేమ్ యాస్టిస్ మూవీలానే ఉంటుంది. ఒక డ్రామా, నాటకాలు అంటారు చూసారా, అట్లాంటి ప్రదర్శనగా చెప్పొచ్చు అనమాట దీన్ని. రస్లీలా. సో రస్లీలా కానీ క్యాల్ కానీ ఈ రెండు లార్డ్ కృష్ణకి సంబంధించినవి. అండ్ ఎస్పెషల్లీ భగవద్గీత స్టోరీస్ అన్ని క్యాల్లో చూపిస్తారంట. చర్కుల. సో విమెన్స్ ఎక్కువగా పర్ఫామ్ చేసే మెయిన్ డాన్స్గా దీన్ని చెప్తారు. 108 ల్యాంప్స్, 108 దీపాలని అరేంజ్ చేసుకొని దాన్ని హెడ్ మీద పెట్టుకొని చేస్తారంట. దాన్ని చార్కులా డాన్స్ అని చెప్పేసి అంటారు. సో ఇది బ్రజ్ రీజియన్. బ్రజ్ ప్రాంతం అంటే ఉత్తరప్రదేశ్లో మథురా ప్రాంతం అనమాట. కృష్ణుడికి సంబంధించిన ప్లేస్. సో అక్కడ ఎక్కువగా దీన్ని పర్ఫామ్ చేస్తారు. సో చార్కా నౌరస్ అనేది యూపీలో చీట్ కోడ్గా గుర్తుపెట్టుకోవచ్చు. చార్కా నౌరస్. చార్ అంటే చార్కులా, కా అంటే క్యాల్గా గుర్తుపెట్టుకోవచ్చు, అలాగే కజ్రీగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నౌ అంటే నౌటంకి, రస్ అంటే రస్లీలా. చార్కా నౌరస్ అనేది గుర్తుపెట్టుకుంటే సింపుల్గా చార్కుల, క్యాల్, కజ్రీ, నౌటంకి, రస్లీలా. సో ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన ఫోక్ డాన్సెస్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో చాలా ఫేమస్ క్లాసికల్ డాన్స్ కూడా ఉంది. దాన్ని కథక్గా పిలుస్తారనమాట. కథక్ ఈజ్ అ ఫేమస్ క్లాసికల్ డాన్స్ ఇన్ ఉత్తరప్రదేశ్ ఏరియా. సో అదొకటి మీరు చూసుకోవచ్చు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ అడిగారు పిక్చర్ ఫామ్లో చూపిస్తే మాకు ఇంకా బాగా గుర్తుండిపోతుందని. ఇది కజ్రీ అండి. కజ్రీ మాన్సూన్స్ వచ్చే ముందర జనరల్గా చాలా ఊర్లలో నార్మల్గా చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ఈ ఫార్మెట్లో డాన్స్ చేస్తారు కజ్రీ. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ నేను చెప్పాను నౌటంకి అని చెప్పేసి. నౌటంకి ఇలా కనిపిస్తుంది మీకు చూడడానికి డాన్స్ ఫామ్. నెక్స్ట్ కొంచెం నాటకం రూపంలో వేస్తారు నౌటంకి డాన్స్. నెక్స్ట్ రస్లీలా అనేది ఇలా ఉంటుంది, ఈ గెస్చర్లో ఉంటుంది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను చెప్పాను చార్కులా, 108 ల్యాంప్స్ పెట్టుకుని చేస్తారు అని. అది క్యాల్ డాన్స్ అనేది. ఈ క్యాల్ డాన్స్ లార్డ్ కృష్ణకి సంబంధించిందే ఇలా చేస్తారు. సో మనకి చార్కులా, క్యాల్ డాన్స్ అనేది ఒకటి, నౌటంకి, రస్లీలా, అలాగే నెక్స్ట్ కజ్రీ. అది కాకుండా క్లాసికల్ డాన్స్గా కథక్ అనే దాన్ని చెప్పొచ్చు. పండిట్ బ్రిజు మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయనని ఫాదర్ ఆఫ్ కథక్ ఇన్ ఇండియాగా కూడా పిలుస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జీకే టాపిక్ అండి. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నది ఫోక్ డాన్సెస్ ఆఫ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి. సో నెక్స్ట్ మనం డైలీ స్కీమ్ గురించి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు పథకం లేదా స్కీమ్ గురించి ఒకసారి ఇక్కడ చూద్దాం. యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్. దీన్ని AHIDFగా చెప్పడం జరుగుతుంది. సో మనకి పశు పోషణ అని చెప్పేసి అంటాం కదా, యానిమల్ హస్బెండరీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటికి సంబంధించిన అభివృద్ధి కోసం ఉన్న స్కీమ్ని మనకి AHIDF స్కీమ్గా చెప్తాం. ఈ AHIDF స్కీమ్ని ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 24th Jan 2020 24th Janన మనకి జూన్న ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, జూన్ మంత్లో. కాకపోతే అప్పుడు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చూడండి 15,000 కోట్లతో ఇంట్రడ్యూస్ చేశారు. సో దీన్ని ఇప్పుడు అప్డేట్ చేసి ఈ ప్రాజెక్ట్ని
29,610 క్రోర్స్తో 2025-26 ఇయర్ వరకు కూడా మనకి దీన్ని కొనసాగించేలాగా రీలాంచ్ చేశారనమాట. ఈ ప్రాజెక్ట్ని రీలాంచ్ చేశారు. ఎవరు రీలాంచ్ చేశారంటే శ్రీ పురుషోత్తం రూపాలా గారు. శ్రీ పురుషోత్తమ రూపాలా గారు ఎవరు? యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ డైరింగ్. సో మనకి ఎవరైతే ఈ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫిషరీస్ అండ్ యానిమల్ హస్బెండరీ ఉన్నారో, సో ఈయనే ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ రీడెవలప్మెంట్ చేసిన దాన్ని ఢిల్లీలో రీసెంట్గా Feb 15న లాంచ్ చేయడం జరిగింది ఈ సంవత్సరం. అదే దీనికి సంబంధించిన స్కీమ్కి సంబంధించిన అప్డేషన్స్ అని. దీంట్లో ఏమవుతుందంటే మనకి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉంది చూసారా, ఇది ఒకటి. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ FPOs ఉన్నాయి చూసారా, ఇవన్నీ దీంట్లో పార్టిసిపేట్ చేసి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తాయి. 2020లో స్టార్ట్ అయిన ఈ ప్రోగ్రామ్ ఇప్పటికే 500 ప్రాజెక్ట్స్ని అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇక మీదట ఇంకా మనకి ఫండింగ్ పెరిగింది కాబట్టి ఇంకా మంచి డెవలప్మెంట్ ఇక్కడ చూడొచ్చు. పౌల్ట్రీ అంటాం, నెక్స్ట్ మిల్క్ డైరీ ప్రొడక్షన్కి సంబంధించింది అంటాం. ఇవన్నీ కూడా ఇన్ఫ్రా పరంగా బాగా అభివృద్ధి చెందుతాయి ఈ పథకం కింద. ఆల్రెడీ గతంలో బ్లూ రివల్యూషన్ అంటే ఫిషరీస్కి సంబంధించి తీసుకొచ్చారు. ఫాదర్ ఆఫ్ బ్లూ రివల్యూషన్ అని హీరాలాల్ చౌదరి గారిని అంటారు, ఆయన కాంట్రిబ్యూట్ చేశారు. గ్రీన్ రివల్యూషన్ MS స్వామినాథన్ గారు తీసుకురావడం జరిగింది. రెయిన్బో రివల్యూషన్ ఈ యానిమల్ హస్బెండరీ అగ్రికల్చర్. మనకి జనరల్గా ఏమంటారు, యానిమల్ హస్బెండరీ ఫిషరీస్ కోసం అని చెప్పేసి, ఎస్పెషల్లీ ఫిషరీస్ కోసం బ్లూ రివల్యూషన్ వచ్చింది, అగ్రికల్చర్ కోసం గ్రీన్ రివల్యూషన్ వచ్చింది. అలా కాకుండా అటు అగ్రికల్చర్ని ఇటు యానిమల్ హస్బెండరీని కూడా ఒకే దగ్గర డెవలప్ చేసేందుకు అరుణ్ కృష్ణన్ గారనే ఒక పర్సన్ మనకి రెయిన్బో రివల్యూషన్ అనే దాన్ని కూడా ప్రపోజల్ తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి పరిచారు. సో ఇలాంటివన్నీ ఆల్రెడీ ఉన్నాయి. బట్ ఇన్ఫ్రా పరంగా డెవలప్మెంట్ పొందడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గతంలో లాంచ్ చేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ రీలాంచ్ చేసిన పథకం పేరు ఏంటి అంటే యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ గా చెప్పొచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద స్కీమ్ అండి. ఈ రోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వన్ మనకి ఇక్కడ ఫలీ సామ్ నారీమన్ రీసెంట్ గా ఒబిచరీస్ లో ఉన్నారు, దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అండ్ ఆయన అడ్వకేట్ గా, లాయర్ గా వర్క్ చేశారు, అడిషనల్ సొలిసిటరీ జనరల్ ఆఫ్ ఇండియాగా కూడా వర్క్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇండియా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా ఫోరంకి సంబంధించి పవర్టీ అండ్ హంగర్ ఎలివేషన్ కోసం $1 మిలియన్ ఇండియా ఇప్పుడు మనకి ఫండ్గా ఇవ్వడం జరిగింది IBSAకి. దానికి సంబంధించి కోటక్ మహీంద్రా బ్యాంక్ కి మణియన్ గారు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారు. శాంతి ఏకాంబరం గారు మేనేజింగ్ డైరెక్టర్ గా రీసెంట్ గా అపాయింట్ అయ్యారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఉపేంద్ర ద్వివేది వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా రీసెంట్ గా అపాయింట్ అయ్యారు. అండ్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని ఒడిశాలో ఏర్పాటు చేశారు. ఎవరైతే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ గారు. అలాగే 5 MCQs ని డిస్కస్ చేసుకున్నాం. దాంతో పాటుగా యానిమల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ గురించి మనం డిస్కస్ చేసాం. ఫోక్ డాన్సర్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, సో మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది, నౌటంకి అనే దాని గురించి, రస్ లీలా ఏదైతే ఉందో దాని గురించి, క్యాల్ అనే దాని గురించి, కజ్రీ అనే దాని గురించి, చార్కల్ అనే దాని గురించి, చౌరాకల్ అనే దాని గురించి. సో వీటి గురించి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఫోక్ డాన్సర్స్కి సంబంధించి. ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.